హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టిన నాటి నుండి దశాబ్ద కాలంగా నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లక్ష్యాలను నెరవేర్చుకుంటూ సొంత ఇంటికి పెట్టుబడులకు చిరునామాగా మారి తన పేరునే బ్రాండుగా మలుచుకుంది అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్. అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్, మీ కలలకు మా చిరునామా. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ముంబై హైవేపై 150 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ మెగా వెంచర్లో ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1, ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 2లను అతి తక్కువ టైంలో పూర్తి చేసుకుని మరో సరికొత్త వెంచర్ను అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ మన ముందుకు తెస్తోంది. మాకు తెలిసిన మోటో ఏంటంటే ఒకటే అండి, కస్టమర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100కి 1000% కస్టమర్లకు న్యాయం చేయాలని చూస్తాం, కానీ అన్యాయం చేయాలని ఎప్పుడు మేము ఆలోచించాము. వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి మేము తీసుకున్న ఏరియా కూడా ఏంటంటే మంచి అప్రిషియేషన్ ఏరియా. ఇలా అనంత కౌంటీ కావచ్చు, అమరా కౌంటీ కావచ్చు, ఎన్ఎస్ఆర్ కౌంటీ కావచ్చు, 3 ప్రాజెక్టులలో మేము వెంచర్ ఎన్ఎస్ఆర్ కౌంటీ లాంచ్ చేసింది 2020లో లాంచ్ చేసాము. అలా మేము పెద్దాపూర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు అందరూ మమ్మల్ని నెగిటివ్గా మాట్లాడారు. ఎన్ఎస్ఆర్ కౌంటీ స్టార్ట్ చేస్తే స్పాన్ ఆఫ్ 1.5 ఇయర్లోనే కస్టమర్ పెట్టిన రూపాయికి ₹2 అయిపోయింది అక్కడ. సో మెయిన్ ఏంటంటే ల్యాండ్ చూజింగ్ ఆఫ్ ల్యాండ్ అనేది పర్ఫెక్ట్ మేము కరెక్ట్గా చేయగలము. ఇలా కస్టమరు ముంబై హైవేలోనే ప్లాట్ ఎందుకు కొనాలి, తర్వాత అదే అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్లోనే ఎందుకు కొనాలి? కస్టమర్ ముంబై హైవేలోనే ఎందుకు ప్లాట్ కొనాలంటే ఇక్కడ ఐటీ హబ్లో ఆల్మోస్ట్ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఒక 10 to 15 lakhs మెంబర్స్ ఎంప్లాయ్మెంట్ ఉంది. వీళ్ళకి కంపల్సరిగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇన్వెస్ట్మెంట్ స్కోప్ ఉన్నది ఏంటంటే, తర్వాత ఇప్పుడు కూకట్పల్లిలో స్టే చేసే పర్సన్ కానీ, చందానగర్ కానీ, బిరంగూడ కానీ, తర్వాత ముత్తంగి జంక్షన్లో కానీ ఈ ఏరియాస్లో స్టే చేసే పర్సన్స్కి కంపల్సరీగా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ కింద ఫ్లాట్ ఏదైనా కొనుక్కుంటే సెకండ్ ఇన్వెస్ట్మెంట్ కింద కంపల్సరీగా ఒక ప్లాట్ కొనుక్కోవాలనే ఆలోచన, ఫైనాన్షియల్గా గ్రో కావాలనే ఆలోచన కంపల్సరీగా ఏ కస్టమర్కైనా ఉంటుంది. అలానే మేము ఆలోచించింది ఏంటంటే, నెక్స్ట్ వెస్ట్ జోన్ ఎట్ ఎక్స్పాన్షన్ అవుతుంది ఏందని ఒకటి ఆలోచిస్తే ముంబై హైవేకి ఫ్యూచర్ ఉంటుంది అనేది మాకు ఆ ఆలోచన వచ్చింది. ముంబై హైవేకి అడ్వాంటేజెస్ ఏంటంటే 3 స్టేట్ హైవేస్ని కలుపుతుంది. ఒకటి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఈ 3 స్టేట్ హైవేస్ని కలుపుతుంది. కాబట్టి ఇప్పుడు ముంబై అనేది మనకి ఆర్థిక రాజధాని ఫర్ ఇండియా. కాబట్టి ఆ ఏరియాలో మీకు నిత్యం వెహికల్స్ రాకపోకలు కానివ్వండి, తర్వాత జన రద్దీ కానివ్వండి ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. తర్వాత మనం ఎక్కడ చూసుకున్నా కూడా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉంది, ఎక్కడ కూడా ఖాళీ కనిపించదు. మీకు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా అతి త్వరలో ముంబై హైవేకి వస్తుంది. బుల్లెట్ ట్రైన్ ఒకటి శాంక్షన్ అయింది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిమ్స్ ప్రాజెక్ట్ అనేది ఆల్మోస్ట్ 13,000 ఎకర్స్లో ఆల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మన షాద్నగర్, బాలనగర్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నాయి. రాబోయే రోజుల్లో కంప్లీట్గా అక్కడికి షిఫ్ట్ అయిపోతాయి. రేపొద్దున మా అనాలిసిస్ ఏంటంటే, ఈ సంగారెడ్డి, తర్వాత సదాశివపేట, ఈ ఏరియాస్ అనేవి రేపు ఎవరైతే నిమ్స్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నివాస యోగ్యమైన ఏరియాలుగా మేము గుర్తించి మేము అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మా విజన్, మా అనాలిసిస్ కూడా ఈరోజు అదే కరెక్ట్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిమ్స్ ప్రాజెక్ట్ కానివ్వండి, బుల్లెట్ ట్రైన్ కానివ్వండి, తర్వాత ముంబై హైవేని 6 lane ట్రాక్ కింద కన్వర్ట్ చేస్తున్నారు, అది కానివ్వండి. తర్వాత ఇప్పుడు రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన రీజనల్ రింగ్ రైల్ అనే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినారు. ఇవన్నీ కూడా మన ప్రాజెక్ట్స్కి అడ్వాంటేజ్ ఉంటాయి. కస్టమర్ హ్యాపీగా ఉండాలని మేము ముందుకు పోతా ఉన్నాము. దాని తోడు మా మార్కెటింగ్ మిత్రులు కానీ, మా ఎంప్లాయీస్ కానీ కస్టమర్ల సపోర్ట్తో మేము ఇవాళ ఈ స్టేజ్లో ఉంటాం అనేది థ్యాంక్ఫుల్ టు ది కస్టమర్. అలేఖ్య ఇన్ఫ్రా వారి ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 1, ఫేజ్ 2లను అన్ని డెవలప్మెంట్స్తో
ఇన్ టైం డెలివరీతో విజయవంతంగా పూర్తి చేసుకొని ఫేజ్ 1, ఫేజ్ 2లో లాగే 60 ఫీట్ సీసీ రోడ్, ఫుట్పాత్, 24/7 సెక్యూరిటీ, 40 మరియు 33 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, ల్యాండ్స్కేప్ పార్క్స్, స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ ట్యాంక్, చిల్డ్రన్ ప్లే ఏరియా, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, పచ్చని ప్రకృతి సౌందర్యాన్ని అందించడానికి సిద్ధం కాబోతోంది ఎన్ఎస్ఆర్ కౌంటీ ఫేజ్ 3. దీని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. వి విష్ యూ ఎ వెరీ హ్యాపీ బర్త్డే టు మిస్టర్ ఎన్. అనిల్ కుమార్ జైన్.